జయశంకర్ భూపాల్ జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం బ్యారేజ్ వద్ద సోమవారం నాటి దృశ్యం ఇది. బ్యారేజ్ వద్ద తవ్విన ఇసుకను వరుస కట్టి తీసుకెళ్తున్నటువంటి లారీలు అంటూ చూస్తాం. సో ఈ అన్నారం దగ్గర ఈ పిల్లర్ల దగ్గర మొత్తం తోడుతూ ఈ లారీలు నింపి తీసుకుపోతున్నారట. ఇంత దారుణంగా ఉంది చూడండి. అంటే వాంటెడ్లీ కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేకమైన అనుమానాలు ఉన్నాయి, నివృత్తి అయిపోయిన అందరు కూడా. కానీ ఇప్పుడు వాంటెడ్లీ ఆల్రెడీ ఈ అన్నారం బ్రిడ్జ్ సంబంధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ ఆల్రెడీ కుంగిపోయింది, ఇప్పుడు అన్నారం మీద పడ్డారు. ఇది కూడా కుంగిపోయింది అనుకోండి, కంప్లీట్ క్లోజ్ చేయొచ్చని మరి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నా తెలియదు, కానీ మొత్తానికి అయితే జరుగుతూ ఉంది. అన్నారం పైన అవే కుట్రల ఇసుక తవ్వకాల కోసం కాళేశ్వరాన్ని బలిపెడతారా కేటీఆర్? నిబంధనలకు నీళ్లు వదిలి బరాజ్ పిల్లర్ల వద్దే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తోడుతున్న దుర్మార్గం. అన్నారం బ్యారేజ్ కు ఏదైనా జరిగితే బాధ్యత మీదే. ఇసుక మాఫియాపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెలంగాణ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజలు ఆ పార్టీ నేతల భరతం పడడం ఖాయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఈ ఇసుక మాఫియా అంటే ఇసుక మాఫియాకు బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్. ఎందుకు అంటే నేరెళ్ల సంఘటన మనం చూసినాం. ఏ విధంగా నేరెళ్ల బాధితులను ఏ విధంగా థర్డ్ డిగ్రీ ఇచ్చిరో మనం చూసినాం. అది కేటీఆర్ ఆదేశాలతోనే ఆ దుర్మార్గుడు ఎవరెత్తున్నారో ఎస్పీ ఎవరుండే అని పేరు మర్చిపోయినా వాడు చేసిండు. సో ఇప్పుడు ఇసుక మాఫియాకు బ్రాండ్ అంబాసిడరే కేటీఆర్. మళ్ళీ ఇప్పుడు ఇసుక మాఫియా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే ఫస్ట్ నుంచి మిమ్మల్ని మీ నుంచి తీసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే, మీరు చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తే విచారం అవుతుంది. తప్పే, వీళ్ళు చేసేది 100% తప్పే. కానీ మీకు అసలు ఎలాంటి రైట్ కూడా లేదు. ఇసుక మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ మీరు. అలాంటి ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ పాలనలో కనుక ఇసుక మాఫియా పైన మీరు కట్టడి చేసి ఉంటే గింత దుర్మార్గం అయ్యేదా? ల్యాబ్ టెస్టింగ్ కోసమే ఇసుక తవ్వకాలట. ఫలితాలను బట్టి బ్యారేజ్ పునరుద్ధరణ ప్రభుత్వం. అందుకు 100 లారీలో శాంపిల్ నెటిజన్ల పరిశ్రమ. మరి 100 లారీలలో తీసుకుపోతా ఉంటే అది అసలు ల్యాబ్ టెస్టింగ్కి ఎంత తీసుకుపోతారండి? లారీలు 100 లారీలు తీసుకుపోతారా? ఎంత దుర్మార్గం. ప్రభుత్వం కూడా ఎంత దారుణంగా తయారైందంటే దొందే. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దొంది తయారై తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు. వీళ్ళు వేరే అనుకోకండి. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు దోస్తులే, వేరే అనుకోకండి. ఇదంతా తెలంగాణను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులరా, ప్రజలు మీ భర్తం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉన్నది, ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజ్ పై కుట్రలు చేసింది చాలదన్నట్టు అన్నారం బ్యారేజ్ ను కూల్చే కుతంత్రాలకు తెరదీశారా అని నిలదీశారు. నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజ్ కిందే భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు, అతిపెద్ద నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారేజ్ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నారం బ్యారేజ్ కింద భారీ ఎక్స్కవేటర్లతో ఇసుక తవ్వుతున్నట్టు ఫోటోను ఎక్స్ వేదికగా సోమవారం పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారంటూ చూస్తున్నాం. 100% ఈ బ్యారేజ్ పైన కూడా కుట్ర చేస్తున్నారు. ఆల్రెడీ మేడిగడ్డ పైన ఆల్రెడీ జరిగింది, అది ప్రకృతి విధ్వంసం జరిగింది. సో ఇప్పుడు అన్నారంది కూడా కూల్చేసి వీళ్ళు ఏంటంటే ఈ కాళేశ్వరం మొత్తం కూడా ఆపేసి తుమ్మిడియట్ నుంచి మళ్ళీ ఒక 20,000 కోట్లు 30,000 కోట్లు పెట్టి కడదాం, దానిలో కమిషన్లు వస్తాయి కదా అనేటువంటి ఒక ప్రతిపాదన తప్ప, ఒక కుట్ర తప్ప ఇంకా ఏమీ లేదు రేవంత్ రెడ్డికి. 100% ఇదే జరుగుతోంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సొంత గ్రామం రుద్రంగిలోని పరిస్థితి. సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయని చెరువులు నింపి ఫిబ్రవరిలో సాగునీరు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మార్చి నెల ప్రారంభమైన మాట నిలబెట్టుకోలేదు. సాగునీరు కనుక ఎండిపోయిన పంట పొలాలు అంటూ చూస్తా ఉన్నాం.